హలో గాయ్స్, ఇంకొక వీడియో తీసుకొని వచ్చేస్తాం. ఈ వీడియోలో ఏంటంటే మనము ఫుల్లీ కాదు అంటే డైమండ్స్ వెతకబోనికి వెళ్తున్నాం. ఇంకా లాస్ట్కి అయితే ఒక హౌస్ కూడా చేస్తున్నాము. అది ఎట్లుందో మీరు చూస్తే మీరు ఇంకా మైండ్ బ్లాక్ అయిపోతారు, అట్లుంటుంది అది. ఇంకా గాయస్ ఒక్కసారి ఇక్కడికి ఎందుకు రాబుద్ది అయింది. ఇక్కడ నిన్న నైట్ గేమ్ ఆడుతుంటే నార్మల్గా చూడడానికి వస్తుంటే ఇక్కడ ఎవరో నుంచున్నట్టుండే గాయస్, అందుకని వచ్చాయి ఇక్కడికి. ఇప్పుడైతే మైనింగ్ చేద్దాం. ఏంటంటే దూరం కాకుండా స్ట్రైట్ డ్రైవ్ చేద్దాం. ఇక్కడికి క్రాఫ్టింగ్ టేబుల్, ఈ బెడ్ ఇక్కడ ఉంది. రిస్పాన్స్ సెట్ పెట్టేసుకుందాం, ఎందుకైనా మంచిది. సామాన్లు తీసుకుందాం ఆగు. ఫస్ట్ అయితే అవి ఇవన్నీ ఉన్నాయి కదా, చాలు ఇంకా సెట్. పదండి గాయస్, ఇప్పుడు మైనింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఎంత అంటే 5-18 దాకా వెళ్ళాలా, అంత దూరం దాకా వెళ్ళాలా మనం. ఇంకో ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. ఇక్కడికి డిగ్గింగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము. వెళ్ళిపోదాం. ఇక్కడ డైరెక్ట్ కిందకి వెళ్ళి డైమండ్స్ అవన్నీ తెచ్చుకొనేసి హైలైట్ ఉంటుంది. ఇప్పుడు ఐరన్స్ దొరికినట్టు డైమండ్లు కూడా దొరుకుతాయో లేదో కూడా చూద్దాం. అది కూడా ఉంది. డైమండ్స్ దొరికితే ఇది అట్లా ఉంటుందో లేదో కూడా తెలుస్తుంది. ఇంకా మళ్ళా నేను ఒక్కడినే ఆడుతున్నా, ఎందుకంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరికి దొరకలేదు ఫోన్. మళ్ళా నేను ఒక్కడినే ఆడుతున్నా, నాకు అలవాటు అయిపోయింది. ఇంకా నాకు నేను చేసుకుందాం, వాళ్ళతో వస్తే అప్పుడు వచ్చినప్పుడు మనం అందరం ఆడుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒక్కడినే ఆడి వేరే లెవెల్కి వెళ్ళిపోదాం. ఇంకా గాయస్ మీకు ఆడకి ఏం లక్కరా, బాబా దేవుడు ఉన్నారా బా. నిజంగా ఐరన్ అంతేనే ఉంది కదరా. ఊరు కుప్ప దొరికింది నా లైఫ్లో ఫస్ట్ టైం ఇది. అరే ఇది ఎవరో వీడు మంచిగానే వేసిండు కదరా. అబ్బా ఏం బాగుంది. అరే అబ్బా తీసేసుకుందాం. అదేంటిది ఆడ పక్కన ఇది కూడా తీసేసుకుందాం, ఎందుకైనా మంచిది. ఆర్మర్ వేసేసుకొని వాళ్ళ కోసం పెట్టేద్దాం ఆడ. ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఐరన్ ఆర్మర్లు, డైమండ్ ఆర్మర్లు చేస్తున్నాం మేము. హైలైట్ ఉంటుంది ఇక చూడండి మీరే. ఇంకా గోల్డ్ హెల్మెట్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో. ఇంకా వాళ్ళు వస్తారు అది నెక్స్ట్ వీడియోలో, అప్పుడు చూసుకుందాం. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మేము అందరం కలిసి చేస్తాం గాయస్. నేను ఒక్కడనే మళ్ళీ ఆడ, ఎందుకంటే నాకు బోర్ కొడుతుంది ఒక్కడనే. డిస్కౌంట్ కూడా లేదు, వాయిస్ ఇస్తుంటే కానీ ఎంత లేదు. గోల్డ్ కోసం వెతుకుదామా. ఒర్రు కుప్పరు బాబా. నిజంగానే దేవుడు ఉన్నారా. ఈరోజు 21 కదబ్బా. ఈ లక్కీయెస్ట్ డే నేను రోజుగా చూస్తా. కుప్ప దొరికిందిరా గాయస్, చెప్తున్నా గాయస్. కుప్ప దొరికింది గాయస్, మొత్తం కుప్ప. ఏం లక్కరా. కింద ఆడదురా బాబు, మళ్ళీ చచ్చిపోతా నేను కింద పోతే. కానీ లక్ గాయస్, కుప్ప దొరికింది. లక్ అంటే ఇదే. మీకు ఎప్పుడైనా ఇంత కుప్ప దొరికిందా గాయస్? అయినా మనకెందుకు దొరుకుతుంది, ఏదో ఈరోజు లక్కీయెస్ట్ డే కాబట్టి దొరికింది మనకి. లేకపోతే మనకి ఎందుకు దొరుకుతుంది? వేరే వాళ్ళు ఉంటారు కదా, బాగా డబ్బులు ఉన్న వాళ్ళకైతే ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా చూడు, చిట్కేస్తే వచ్చేస్తుంది. అట్లాంటిది నాకైతే ఇది ఫస్ట్ టైం వచ్చింది. మీలో ఎవరు వాడో చెప్పండి, చూసుకుందాం. మీలో ఎవరో వాడు. చీకటి అయిపోయింది, ఫుల్గా చీకటి. ఆ సౌండ్ డైమండ్ దొరికింది మళ్ళా. ఇంతాక సౌండ్ ఏంటో అనుకుంటారా, వాషింగ్ మిషన్ది. ఏమనుకోకండి. ఇంకా నేను నా రూమ్లోకి వెళ్ళాను. నా రూమ్ లాక్ అయిపోయి తాళం ఏమో మా మమ్మీ కాడ ఉంది. నేనేమో మళ్ళీ ఇంట్లో ఒక్కనే ఉన్నా, అందుకనే హాల్లో కూర్చొని ఆడుతున్నాను నేను. ఆ సౌండ్ అయితే పట్టించుకోకండి. కొన్ని సౌండ్స్ వస్తాయి కదా, ఇట్లా గుర్ అవన్నీ పాస్ అంతే. -24కి వచ్చినాం మనం ఎంత అనుకున్నాం.
నార్మల్ మైనస్ కాకుండా ఓన్లీ 5 వస్తే చాలనుకున్నాం, మనము మైనస్ ఇంతగానో వచ్చేసినాం బా. కానీ ఈరోజు నాకు ఇద్దరు పట్టదు కదా చెప్తారా, 16 డైమండ్స్ 5 మినిట్స్లో నాకు ఫస్ట్ టైం దొరికింది గాయస్. ఇంకా ఈ కేవ్ కూడా కొంచెం తేడా ఉంది. ఆగాను గాయస్, ఇప్పుడైతే చూస్తున్నాం. మళ్ళా ఇంకా డైమండ్స్ దొరికినాయంటే తీసుకొని వెళ్ళిపోదాం. 33 దొరికినాక చాలు, ఇంకా మనకి వెళ్ళిపోదాం మనం ఇంకా. ఎందుకంటే మరీ ఆశ పెడితే పోతాం, మొత్తం పోతారు అట్లా. ఇంకేది సడన్గా ఇక్కడికి ఎట్లా వచ్చేస్తా అనుకున్నారా, కట్ చేస్తే అట్లానే వచ్చేస్తాం. 17 డైమండ్స్ ఉర్రు ఇంకా ఉన్నాయి అనుకున్నా. తవ్వు మరి టార్చ్ ఎవరా పెట్టింది, టార్చ్లు ఎవరా పెట్టింది, టార్చెస్ ఎవరా. అరే కుప్ప బా. ఈ మైండ్ నేను అసలు ఎప్పటికీ మర్చిపోయిన. దానికి ఒక పక్కన ఫెన్సింగ్ పెట్టేస్తా గాయస్. లక్ అంటే ఇది గాయస్, కుప్ప దొరికింది. ఐరన్ కూడా తీసుకున్నాం, ఎందుకంటే మంచి పికక్ సిగిపోయేటట్టుంది. కానీ గాయస్ నా లైఫ్లో ఫస్ట్ టైం కుప్ప దొరికింది గాయస్, కుప్ప. ఏం లక్ రాదు అది, దేవుడు ఉన్నారా బా. ఇంకా దేవుడున్నా. ఇంకా 33 కావాలా మనకి ఇంకా. అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా చేయాలి కదా, అందుకనే ఓన్లీ చెస్ట్ వేసేసుకుందాం అంతే. 3 చెస్టులు వేసుకున్నాము. ఇంకా ఎట్లా లెగ్గిన్స్, ఇంకా కాపర్వి, ఈ హైట్. ఇందులో ఇంత పెద్దగా ఉంది బా. ఇందులో అరే ఏం లేవు అనుకుంటా, పాడబోయి చూద్దాం. జై మహేష్మతి. అయినా గాయస్ ఇదైతే నా లక్ ఎట్లుందంటే, నా లైఫ్లో ఫస్ట్ టైం 22 డైమండ్స్ కుప్పగా దొరకడు. నాకు ఎప్పుడు ఒకటి అట్లా దొరుకుతుంది. నా లాస్ట్ హయ్యెస్ట్ డైమండ్ ఎన్ని పెట్టా అంటే ఒక 20 డైమండ్సే గాయస్. అవే అంతే నాకు దొరికింది, ఇంకా నా దొరకలే. దేవుడు ఉంటాడు నిజంగా. అర్రే కుప్ప దొరికింది మళ్ళా. లక్రా మా లక్ అంటే ఇదిరా పోయి ఐరన్ తీసుకున్నాం, ఎందుకైనా మంచి. కుప్పలు దొరికినాయి. అరే 33 డైమండ్స్ వచ్చేస్తా చూడు పక్కా గాయస్. నమ్మలేకపోతున్నా గాయస్, ఇంత కుప్ప దొరికిందనిస్తే షేక్ అయిపోయినా అంతే. నేను షాక్ అన్నీ ఇందులో ఇది. ఇంకా గాయస్ నేను కొన్ని క్లిప్స్ని తీసేసిన, ఎందుకంటే లాంగ్ వీడియో వచ్చేస్తుంది. మీరు కమెంట్స్ చేస్తలేరు. ఫస్ట్ వీడియోలో నేను బై మిస్టేక్గా కమెంట్స్ ఆన్ చేయడం మర్చిపోయినా. సెకండ్ వీడియోలో పెట్టినాక దానికి ఫస్ట్ వీడియోకి ఎక్కువ సపోర్ట్ చేశాను, సెకండ్ వీడియోకి లైట్ ఇట్లా లైక్ కూడా కొట్టలేదు. ఎందుకు గాయస్ ఇట్లా మేము ఇట్లా గట్టిగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లే గాయస్. మీరు చూస్తున్నాడు అంతే, సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఇంకా మంచి వీడియోలు పెడతాం ఇట్లాంటివి. ఇంకా బిల్డింగ్స్ ఇవి అవన్నీ పెడతాం. దాని తర్వాత హైడ్ అండ్ సీక్, మైన్క్రాఫ్ట్లో, రియల్ లైఫ్లో అన్నీ దొరుకుతాం. ఏంటిది అది అలా చచ్చిపోయిందా బాబా. ఇప్పుడు ఇంటికి అలా బా.
చిరాకు లేస్తుంది గాయస్ ఇదే ఫుల్గా. చిరాకు అంటే ఇదే గాయస్. ఇప్పుడు పైనకి ఎక్కాలి. పరుగులు టిక్క 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 ఎరకలు పోయి ఇరుకల పరుగులు ఇరుగులు పరుగులు ఇరుగులు పరుగులు వేయి. కొంచెం సైడ్కి బ్లాక్లో పెట్టి ఇంకా పైనకి వెళ్ళేసి రింబోల ఆర్మర్ వేసేసుకుందాం. దాని తర్వాత ఇల్లు ఎట్లుందో కానీ కమెంట్ చేయండి. నేను ముందే చెప్పేస్తున్నాను, నాకు కొంచెం కంగారు ఎక్కువ. మీరు ఇట్లా ఇల్లు పెడుతున్నా అంటే సపోర్ట్ చేస్తారనే కానీ కొంచెం కంగారు ఎక్కువ. ఇంకా దాని తర్వాత షీప్స్ అవన్నీ చంపినా నేను, అవన్నీ పెట్టలేదు. ఒక 5 గంటలు పడ్డది ఆ ఇల్లు చేయడానికి. మైన్స్లోకి వెళ్ళిన అన్ని సామాన్లు అవన్నీ తీసుకున్నాను. చెట్టు కోసాను, హైలైట్ చేసినాం అంతా. ఇల్లు అయితే సూపర్ ఉంది గైస్. మీరు ఒక్కసారి చూసి ఎట్లుందో చెప్పేసి సూపర్ అని ఒక్క కమెంట్ పెట్టండి. అట్లాంటి ఇల్లు మస్తు చేస్తాం మనం. పడుకుందాం బాగా. మళ్ళీ లేదనుకుంటే జాంబీస్ వచ్చి పట్టం వెళ్తాయి క్రీపర్. ఇప్పుడు ఏంటంటే మనం మంచిగా ఇల్లు వేసేసుకున్నాం. ఫస్ట్ అయితే ఆర్మర్ వేసుకున్నాం. కంగారు ఆక్తాలే క్రాఫ్టింగ్ టేబుల్లోకి వెళ్ళి ఫస్ట్ సిటీ క్రాఫ్టింగ్ టేబుల్ ఫర్నెస్లోకి వెళ్ళి ఫస్ట్ ఇది రేపాల ఒళ్ళు ఓనం అయిపోతుంది గైస్. మీకైతే తొందరగా కనబడుతుంది, నాకేడా గంటల సేపు ఉంటుంది నాకు ఇక్కడ. ఒక 3 చెస్టులు ఇంకా స్వాడ్ తీసుకుందాం. బాగు 9 ఉన్నాయా, ఇవి 2 ఇక్కడ పెట్టేద్దాం. లాక్స్ని ఇప్పుడు ఇది హౌస్ చేయడానికి అక్కడ కొంచెమే ఉన్నాయి. హౌస్ చేయడానికి చాలానే కావాలా, అక్కడ ఎంత ఉన్నాయి. ఇప్పుడైతే స్వాడ్లు పికాక్స్లు అన్నీ వేసుకుందాం. సార్లు ఇంకా చెస్ట్లు 3 ఉన్నాయి. నిద్రస్తుంది ఫుల్గా. తొందరగా నా ఇన్వెంటరీ మొత్తం ఖాళీ చేసేసాను ఇందులో. ఇప్పుడు 9 ఉన్నాయి కదా, ఒక డైమండ్ మిగులుతుంది ఇంకా. స్వాడ్ యాక్స్ తీసుకుంటాం ఇంకప్ప. తీసుకో ఇప్పుడు టపా టపా టపా. ఒక డైమండ్ మిగిలింది కదా. ఇంత కష్టపడి డైమండ్లు కాపాడుకున్నాం. ఇప్పుడైతే ఫస్ట్ వేసేసుకోవాలి చెస్ట్. దీన్ని పక్కన పెట్టేద్దాం, కావాల్సి ఇక్కడ ఉంచుకుందాం. లెగిన్స్ అయితే వాళ్ళకి పాపం మొత్తం కాపర్ వేసుకుంటే ఎట్లుంటుంది మాకు తెలుసులే. 9 నెంబర్స్ పెడితే ఒక బాక్స్ వస్తుంది. 2 తీసి ఒకటి చాలే వాళ్ళకి జిడ్డు మొక్కలు. చెస్ట్ ప్లేట్ ఆడ పెట్టద్దాం, ఇంకా పూర్వాలు కదా వాడుకుంటారు. ఇంకా అట్లనే నా చెస్ట్ ప్లేట్ వాడుకొని ఇంకా చెస్ట్ ప్లేట్ ఎంజాయ్ పండుగ. నా చెస్ట్ని తీసి పెడుతున్నా. నార్మల్ ఎట్లుంది గైస్, కాపర్, డైమండ్, ఐరన్ అన్నీ కలిపితే ఇది. ఇప్పుడు హౌస్ చేయబోతున్నాం. ఎలా ఉందో కామెంట్ చేయండి. మొత్తం సర్వైవల్ అది. ఇట్లా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి, నార్మల్గా జోక్గా ఇట్లా మాట్లాడుతున్నాను అంతే. లేకపోతే మంచిగా మాట్లాడమండి గైస్. ఇది ఒక్కటే మైక్ మంచిగా లేదు,
ఇక నెక్స్ట్ టైంకి నా వాయిస్ కూడా చేంజ్ చేసి ఇస్తాను నేను. ఇంకా వీళ్ళకి పెట్టేద్దాంలే, పోరోళ్ళు మళ్ళీ ఏడుస్తారు. ఒక్కటి ఉన్నా ఈ సంగాడు వేసుకుంటాం, మనకి ఎనగాడ తీసుకుంటాను అంటే అట్లా కాదు, వాడికి కూడా చేద్దాం మంచిది. ఎట్లా ఉన్నాయి 3G ఇంకా మనం మైనింగ్ చేస్తాం, మనకు చాలానే దొరికినాయి, దాంతో వాడికి చేసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ వేద్దామంటే అటు అయితే వద్దు, ఇటు పక్కన ఇక్కడ కొంచెం స్టోరేజ్ ఉంది కాబట్టి ఇక్కడే వేద్దాం. ఎక్కడ 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 నా ఫోన్కి ఏమైంది ఇప్పుడు? గాయస్ చెప్తున్నా కదా గాయస్, ఇక్కడ ఏదో అవుతుంది, అది పక్కా కనబడతారు. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఒక్కసారి రాని వాళ్ళకి ఆర్మర్ ఇచ్చేసి, అరే ఇక్కడ ఏదో అవుతుంది, ఒకసారి ఒక ఎపిసోడ్ మొత్తం అదే పెడదాం, మొత్తం వెతుకుదాం, ఏదో ఒకటి దొరుకుతుంది కదా. ఇది గాయస్ మొత్తం కలిపితే ఇది మన హౌస్. ఇప్పుడు చూపిస్తా, టూర్ చూపిస్తా, ఆగండి. ఇప్పుడు లోపలికి వెళ్తే ఇదిగోండి గాయస్, చెప్పదా గాయస్ మైనింగ్ చేస్తే, ఇదిగో మనం ఆల్రెడీ చేసేసుకున్నాం, ఇది మైనింగ్ చేస్తే వచ్చింది. ఇవన్నీ చాలా కష్టపడి చేస్తా. ఇదిగో డైమండ్ చూడండి గాయస్, వేరే కేవ్స్కి వెళ్తే అన్ని డైమండ్లు వచ్చినాయి. ఇంకా ఎట్లుందో అని కమెంట్ చేయండి. అది నెదరైట్ సాడ్ కాదు గాయస్, నార్మల్ కాపర్ స్వాడ్ అది. ఇదేమో ఉంచిన అంతే, దేనికన్నా పనికొస్తుందని. ఇది పైన బాల్కనీ, ఇక్కడికి వెళ్ళి మంచి వ్యూస్ ఆడెవరైనా ఉంటే కానీ కనబడుతుంది. ఎవరైనా ఆడకెళ్ళి వస్తుంటే, లేకపోతే ఎవరైనా మా వీళ్ళు టీఎన్టీలు పేలిస్తే ఇంకా అవన్నీ తెలుస్తుంది. బాల్కనీ కట్టిన వ్యూ ఎట్లుంది గాయస్, మస్తు ఉంది కదా, అదిరిపోలా. అమ్మా చాలా కష్టపడ్డా గాయస్, మొత్తం చెయ్యి వాసిపోయినట్టుంది, అట్లా చేసినా నేను మళ్ళా. సరే గాయస్, ఇంతటితో సమాప్తం.